దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా మనం ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధానానికి వచ్చి ప్రభు సందులో కూర్చోవడం ప్రభుకి ఎంతో సంతోషం. అనుదినం 2-3 నిమిషాలు మొట్టమొదటిగా ఆయన వాక్యం వినడం దేవునికి ఎంతో ఇష్టమైన పని. ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనంలో ఈ విధంగా వ్రాయబడిన మాట, వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. ఎవరితోటి అంటే నతానియేలుతో. నీ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను ఎరుగుదును అని యేసు ప్రభు చెప్పినప్పుడు దీన్ని బట్టి అంటున్నావా అని, లేదు నీవు నమ్మిన ఎడల గొప్ప కార్యములు చూస్తూ రాయబడినటువంటి మాట. అందుకే ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండే, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిజంగా దేవుడు అనగా వాక్యము, వాక్యం అంటే దేవుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజమైనటువంటి వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది, కానీ చీకటి మనుషుని ఆవరించినందున వాడు వెలుగునొద్దకు రాలేకపోతున్నాడని చెప్పి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. అందుకే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను అని మరి యేసు ప్రభుల వారు దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన విధానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, చాలా విషయాలు ప్రియులారా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాట, ఆయన వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. నిజంగా ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చారు, ఆయన స్వకీయులే ఆయన అంగీకరించలేకపోయారు ప్రియులారా. కానీ యేసు ప్రభు యొక్క విధానాన్ని మనం గమనిస్తే ఎంత ఓపిక, ఎంత సహనము, ఎంత నిరీక్షణ కలిగి మనల్ని రక్షించుటకు ఆయన ప్రయాసపడ్డాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిజంగా దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి యోహాను యేసుని గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అనమాట. యోహాను అంటున్నాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అంటున్నాడు. అలా అంటున్నప్పుడు కూడా యేసుక్రీస్తు యోహాను దగ్గరకు వచ్చి మరి నీతి యావత్తు ఇలాగ జరగాలి బాప్తిస్మీ అన్నప్పుడు నిజంగా ఆ యొక్క యేసుతో మాట్లాడు, తండ్రి నీ చేత బాప్తిస్మం పొందవలసిన నేను, మీరు నాకు బాప్తిస్మం అంటే నీతి యావత్తు ఇలాగ జరగాలని చెప్పాడు. అంతకుముందే యోహాను అక్కడున్న వారితో అన్నాడు, సర్ప సంతానమా, మీరు రాబోగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు మారు మనసు తగిన ఫలములు ఫలించాలని వారితో మాట్లాడు. అదే సమయంలో యేసుక్రీస్తు వచ్చాడు ప్రియులారా. నిజంగా మొట్టమొదటిగా దేవుని యొక్క శిష్యులుగా ప్రియులారా ఇక్కడ మనం చూస్తే యోహాను 2 శిష్యులు యేసుని వెంబడించడం మనం చూస్తున్నాం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు. చాలా మంది అతన్ని గ్రహించలేకపోయారు. అనేకమైన పాట్లు పడి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఈ ఉదయకాలమున మనకు వాగ్దానం చేస్తున్నాడు. నతానియేలుతో మాట్లాడినాడు, ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు, యోహానుతో మాట్లాడుతున్నాడు. నిజంగా నతాల్ని అంటాడు, నువ్వు అంజూరపు చెట్టు కిందున్నప్పుడే నేను నిన్ను ఎరుగుదునని మాట్లాడుతూ ఉన్నాడు. అదే నతానియేలు అంటాడు, నజరేతుల నుండి ఏదైనా మంచిది రాగలదా అని అంటున్నాడు. నిజంగా ప్రియులారా, క్రీస్తుని వెంబడించడంలో ఉన్న సంతోషం, క్రీస్తుని వెంబడించడంలో ఉన్న సమాధానం ప్రియులారా ఎంతో గొప్పది. అది దేవుని రాజ్యమునకు మన వారసులుగా చేసేది. కనుక ఈ ఉదయకాలమున క్రీస్తునందు విశ్వాసం ఉంచగలిగితే, మనం క్రీస్తును వెంబడించగలిగితే, మీరు వీటికంటే ఇప్పుడు చేస్తున్న కార్యముల కంటే నాకంటే కూడా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పడం జరిగింది. కనుక ఈ ఉదయకాలమున మరి యేసుక్రీస్తు యొక్క మాటలు తన శిష్యులకు చెప్పిన రీతిగా ఈనాడు దైవ సేవకుడుగా అనేక విషయాలు, అనేక వాక్యాలు సవిస్తారంగా మనతో మాట్లాడుతున్నప్పుడు
ఆ మాటలను నమ్మి ఆ మాటల ప్రకారంగా చెప్పిన సేవకుడు విన్నటువంటి సంఘము జీవించినట్లయితే మనము కూడా ప్రభు కొరకై గొప్ప కార్యాలు చేస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాలమున ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనములో వీటికంటే గొప్ప కార్యములు చూతు అని ప్రభువా మీరు నతాలితో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నతాను నా తండ్రి అంజూరు చెట్టు కింద మీరు ఎరుగుదునని ప్రభా ఫిలిప్పుని గూర్చి నా తండ్రి, నా ప్రభా యోహానుని గూర్చి అయినా నీ శిష్యులు నిన్ను వెంబడించే విషయంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రభు నీకు స్తోత్రాలు. నిజంగానైనా మా కొరకునైనా మీరు చేసిన త్యాగమును యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ వెలుగునైనా ఆ ప్రభా నా తండ్రి వెలిగిచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నది కానీ ప్రభా చీకటి దాన్ని గ్రహించలేకపోతుందని నీ గ్రంథంలో రాయబడింది. అయా నీ స్వకీయులు ఎదుకు వచ్చారు, నీ స్వకీయులని అంగీకరించలేకపోయారు. ప్రభా ఈ దినాల్లో మిమ్మల్ని మేము అంగీకరించి నీ కొరకు జీవించే కృప ఈ ఉదయకాలం మాకు అనుగ్రహించమని ఈ చిన్ని ప్రార్థన నీ ప్రియ కుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని సంగమా, మీరు వింటున్నటువంటి ఈ వాగ్దానాలు, దేవుని వాక్యాలు మీరు విని ఆశీర్వదించబడి ఇతరులకు షేర్ చేసి వారిని కూడా ఆశీర్వాదం పాత్రులుగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఆమేన్. మరొక ప్రత్యేకమైన ముఖ్య గమనిక, నిజంగా క్రైస్తవ సంఘాలైన వారు, దేవుని బిడ్డలమైన మనందరం కూడా ఈ రాజ్య యొక్క భారము మన భుజస్కంధముల మీద ఉన్నది. ఇంకా యుద్ధము ఆగలేదు, అలాగే కొనసాగుతుంది. చాలా గడ్డు పరిస్థితులు రానున్న కాలంలో మనకు విస్తరించే పరిస్థితులు కనబడుతున్నాయి గనక బాధ్యత కలిగి ప్రతి ఒక్కరూ యుద్ధం ఆగే విధంగా, ప్రభు కార్యం చేసే విధంగా, మరలా మనము సాక్ష్యం చెప్పుకునే విధంగా ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రత్యేక మనవి చేస్తున్నాను. ప్రతి వారు గమనించండి, మీరెన్న మాటలు కూడా ఇతరులకు షేర్ చేయండి. అందరం కలిసి ప్రార్థించినప్పుడు దేవుని కార్యం జరుగుద్ది. యేసు నామములో యుద్ధం ఆగునుగాక. ఆమేన్.